మండుటెండలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి భాగ్యనగర వాసుల్ని వర్షం పలకరించింది. మధ్యాహ్నం వరకు మాడు పగిలే ఎండకాయగా ఆ తర్వాత నుంచి నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో సైతం ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ కావచ్చు, ఫిలింనగర్, బోరబండ, యూసఫ్గూడ, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతుండగా హైదర్గూడ, ఉప్పరపల్లి పరిసరటువంటి ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే రానున్నటువంటి 2 గంటల్లో రాబోయేటువంటి 2 గంటల్లో దాదాపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా తెలంగాణ వెదర్ మ్యాప్ అయితే అంచనా వేయడం అయితే జరుగుతుంది. రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా వికారాబాద్ కావచ్చు, నారాయణపేట, మహబూబ్ నగర్, దాని తర్వాత ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటువంటి ఛాన్సెస్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే అటు మెదక్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, నాగర్ కర్నూల్, అదేవిధంగా నల్గొండ, యాదాద్రి, భువనగిరి అండ్ అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా వాళ్ళైతే తెలపడం జరిగింది. దాదాపు అంటే ఒక 2-3 నెలల నుంచి వెళ్ళి మేజర్గా అంటే ఎండాకాలం ఎప్పుడూ లేనంత విధంగా ఈ సంవత్సరం ఎండలు చాలా తీవ్రంగా కొట్టడం జరిగింది. అయితే ఈ ఎండాకాలంలోనే చాలామంది వృద్ధులు కావచ్చు, చాలా వరకు ఎండ దెబ్బ కొట్టి చనిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. అయితే దాదాపు అంటే ఫిబ్రవరి మధ్యలో నుంచి సాగినటువంటి ఈ ఎండలు కంప్లీట్గా జూన్ 2-3 తారీఖు వరకు కూడా ఇప్పుడు ఎడతెరిపి లేకుండా అంటే కంప్లీట్గా ఎండలు ఘోరంగా కొట్టడం అయితే మనం చూసాం. అయితే ఈ తరుణంలోనే ఇక ఎప్పుడు అంటే వర్షాలు వస్తాయా, అసలు రావా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్టే, ఇప్పుడున్నటువంటి ఎండ విధానం చూసుకున్నట్లయితే ముందు కూడా అంటే ఆగస్టు వరకు కూడా, జూలై ఎండ్ ఆగస్టు వరకు కూడా ఇదే ఎండలు కంటిన్యూ అవుతాయి అన్నటువంటి ఒక్కసారిగా ప్రజలందరికీ కూడా అలాంటి డౌట్స్ వ్యక్తమవడం జరిగింది. అయితే వెంటనే ఏదైతే ఇప్పుడు జూన్లో ఎట్టకేలకు జూన్ వీక్ స్టార్ట్ అవ్వడం, దాని తర్వాత ఒక ఫస్ట్ వీక్ ఎండ్ అయిపోతున్నటువంటి టైంలో ఒక్కసారిగా అంటే హైదరాబాద్ కావచ్చు, మిగతా నగరాలలో కావచ్చు, నిన్న ఈరోజు అంటే అటు మొత్తంగా అటు శుక్ర శనివారాలు ఏదైతే ఈ 2 రోజులలో వర్షాలు అయితే పడడం అయితే మనం చూసాం. మేజర్గా ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు ఎప్పుడు ఇలా మబ్బు పట్టినా కానీ వెంటనే వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి రకరకాలైనటువంటి బస్తీలు కావచ్చు, ఉన్నటువంటి హైదరాబాద్ ఏరియాస్ మొత్తం కూడా కంప్లీట్గా వర్షాలతోటి నీటితోటి మునిగిపోయినాయి. దాని తర్వాత దీని ద్వారానే తీవ్రంగా ట్రాఫిక్ సమస్యలు అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది. ఒక సిటీలోనే కాకుండా ఈవెన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తంగా ఈరోజు వర్షపాతం అనేది అధికంగా నమోదైనట్లయితే తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి అంటే నిన్న మొన్న వచ్చినటువంటి వర్షాల కంటే కూడా ఈరోజు కొట్టినటువంటి వర్షం చాలా పెద్ద ఎత్తున వచ్చిందని కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరుగుతుంది. మొత్తంగా ఇప్పుడు ఎన్ని రోజులు దాదాపు ఒక 2-3 నెలలుగా చాలా ఇబ్బందులకు గురైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ప్రజలు అంటే దాదాపు 45 డిగ్రీలకు పైగానే ఎండ కొట్టడం జరిగింది. దాని తర్వాత ఎండ దెబ్బ కారణంగా కూడా ఎక్కువగా వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు చనిపోవడం అయితే దృశ్యాలను కూడా మనం చూసాం. అలాంటి తరుణంలోనే ఇప్పుడు ఎట్టకేలక ఎండ అనేది ఇక ఎండలు వెనకబడి ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుందని కూడా చెప్పొచ్చు అనమాట. ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో కూడా వర్షం పడ్డటువంటి విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆ వీడియోలను తీసి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తొలకరి జల్లు ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందంటూ కూడా కొన్ని క్యాప్షన్స్ పెడుతూ కూడా ఆ వీడియోలను అయితే సోషల్ మీడియాలో అయితే పెట్టడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక చాలా వరకు డౌట్ ఉంది. అంటే జూలై 2nd వీక్ నుంచి వెళ్ళి కూడా అప్పటి వరకు కూడా వర్షాలు నమోదవ్వవు అన్నటువంటి వార్తలకు చెక్ పెడుతూ ఎట్టకేలకు జూన్లోనే ఈ వర్షపాతం అనేది నమోదవ్వడం నిజంగా కొంచెం హర్షించదగ్గటువంటి విషయం అని కూడా ముఖ్యంగా రైతులు అయితే కమెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ సిటీస్లలో ఈ వర్షం కొద్ది మేరకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఉన్నటువంటి వేడి కావచ్చు, లేకపోతే ఉక్కపోత ఇవన్నీ నిన్న మొన్నటి వరకు కూడా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు వాటిని కొంచెం అధిగమిస్తూ కూడా ఈరోజు వర్షం పడడం కొంచెం ఇబ్బందికి గురి కాకుండా ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం అయితే చూస్తాను. సో చూడాలి, ఇన్ కేస్ ఈసారి వర్షాలు ఎక్కువగా నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. కానీ ఇప్పుడు అంటే ఎండలే కొట్టాయి. దాని తర్వాత వర్షాకాలం జూన్ 8 వరకు కూడా అండ్ రోని కార్తెలు వచ్చేటువంటి ఎండలు చాలా ఘోరంగా కొడతా ఉంటాయి. అంటే ఎక్కువ డిగ్రీస్ వరకు కూడా ఎండలు కొడుతూ ఉంటాయి. బట్ ఇలాంటి టైంలో కొంచెం ఇది ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొంచెం ఇబ్బంది కాకుండా ఉండేటువంటి ఆ ఎండల నుంచి వెళ్ళి బయటపడడానికి ఒక వర్షం అనేది కొంచెం సేవ్ చేసిందని అయితే చెప్పొచ్చు అని కూడా చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కొట్టినటువంటి వర్షాలు అయితే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాలు ఏదైతే ఉందో ఆ జిల్లాల అన్ని ఏరియాలలో కూడా వర్షాలు అయితే ఇప్పుడు పడడం జరిగింది. హైదరాబాద్తో సహా అన్ని ఏరియాలలో వర్షం పడింది. ఇక రాబోయేటువంటి రోజులలో మళ్ళీ ఎన్ని రోజులు
ఎప్పుడు పడతాయి ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే తెలియదు. కానీ ఈ క్లారిటీ అంటే ఇంకెన్ని రోజుల వరకు వర్షం నమోదవుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటివరకు మనకు చెప్పినటువంటి విధంగా వాతావరణ శాఖ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎండలు ఎలా అయితే ఉన్నాయో వర్షాలు కూడా అలానే నమోదవుతాయి అంటున్నారు. కానీ కొంచెం వర్షాలు లేట్గానే స్టార్ట్ అవుతాయి అన్నటువంటి కమెంట్స్కి కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు ముందుగానే వర్షాలు పడడం కొంచెం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇబ్బంది కాకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే అటు ఉడకపోత కావచ్చు, ఎండలకి ఎస్పెషల్లీ ఈ సంవత్సరం కంటే 2026 కొట్టినటువంటి ఎండలు ఎప్పుడూ కూడా కొట్టలేదు. ఆ రేంజ్లో కూడా భానుడు మాత్రం బగబగమన్నాడని కూడా చాలామంది అయితే చెప్పడం జరిగిందనమాట. సో అయితే ఈసారి అవన్నిటికీ కూడా ఎట్టకేలకు ఎండాకాలం అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు.